తెలంగాణలో భూ సర్వే జరిగి 70 సంవత్సరాలకు పైగా అయిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి శోభన డిమాండ్ చేశారు. ఇక భూభారతి చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందా అనే అంశంపై ఆదిలాబాద్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సోమవారం సెమినార్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, ఇక వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ సమస్యల గురించి చర్చించారు. రాష్ట్రంలో 70 లక్షల కుటుంబాలకు భూ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. భూముల ధరలు పెరగడంతో ఘర్షణలు జరుగుతున్నాయని, కోర్టులలో వచ్చే కేసుల్లో భూ వివాదాలే అధికంగా ఉన్నాయని అన్నారు. రెవెన్యూ సదస్సులలో దాదాపు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలో భూ సర్వే జరిగి 70 సంవత్సరాలకు పైగా అయిందని అన్నారు. ఇక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ సర్వే జరపాలని డిమాండ్ చేశారు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని అన్నారు. వాళ్ళందరికీ విచారణ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన వాళ్ళందరికీ పట్టేదారు పాస్ పుస్తకాన్ని ఇవ్వాలని కూడా మనం రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు భూభారతి అంటే ఇదేదో ధరణికి కంటే చాలా బ్రహ్మాండంగా ఉందని కాంగ్రెస్ నాయకులు, అధికారులు, అదే రకంగా మంత్రులు వీళ్ళంతా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ రూల్స్లలోకి వెళ్తే, చట్టంలోనికి వెళ్ళి పరిశీలన చేస్తే ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఇందులో సవరించాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరణిలో ఉన్న లోపాలన్నింటినీ, ధరణి చట్టాన్ని సవరించి భూభారతిని తీసుకొచ్చారు. కాబట్టి ఈ భూభారతిలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని